అయితే మీరు ఏ ఏ పంటలు ఎక్కువగా వేస్తారండి ఈ ప్రాంతానికి ఉన్న పంటలు? ఎక్కువ తీగ జాతి కూరగాయలు, బీర, మస్క్ మిలన్, టమోటా. అయితే మీకు ఈ మూడిట్లో ఊజీ ప్రతి పంటకే వస్తుంది సార్. ప్రతి ప్రతి పంటకు వస్తుంది. పంట ఊజీ కంట్రోల్ చేసుకోకపోతే 50% డ్యామేజ్ అయిపోతుంది. 50% డ్యామేజ్. ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఆకర్షణ వాడిన తర్వాత డ్యామేజ్ ఆల్మోస్ట్ ఆల్ రెడ్యూస్ టు 95%. ఒకసారికే 90% రెడ్యూస్ అయిపోయింది. డ్యామేజ్ ఏమి ఉండదు. సెకండ్ టైం వాడినాం అనుకో నాకు తెలిసి 100% డ్యామేజ్ ఉండదు. డ్యామేజ్ ఉండదు. అయితే మనకి ఇప్పుడు ఆకర్ష్ గురించి మీరు ఎక్కడ తెలుసుకున్నారండి? యూట్యూబ్లో చూసాం కాబట్టి నమ్ముతున్నాను. వేరే రైతులు కూడా చెప్తున్నాను కంపల్సరీ వాడవచ్చు. స్ప్రేయింగ్ తగ్గించుకోవచ్చు, లేబర్ తగ్గించుకోవచ్చు, మనీ మిగులుతుంది. ఈజీ టు అప్లై, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. 15 ఏళ్ళకి ఒకసారి కొద్దిగా అట్లా ఒక గ్రాము కట్టి పెట్టుకోవచ్చు చాలు. 2 సార్లు ఒక పంటలో 2 సార్లు వాడేస్తే నేను పంట అయిపోతుంది. బెస్ట్ మెథడ్, బెస్ట్ అప్లై. పంట పూత స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి అప్లై చేయాలి. పూత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి. 15 రోజుల గ్యాప్తో చాలు పంట అయిపోతుంది. నేను అప్లై చేసింది ఎకరాకు ఒక పీస్ విత్ పిప్రోయిల్ 10 ml కలుపుకున్నాను ఒక బాక్స్కి. ఎకరాకు ఒక బాక్స్ సరిపోతుంది. 3 ఎకరాలకి మూడు బాక్స్ పెట్టాను. ఒకసారి పెట్టాను. నాకు దాదాపుగా ఒకసారికే 90% కంట్రోల్ అయిపోయింది. కానీ క్రాప్ ఇంకా బాగుంటే సెకండ్ టైం కూడా అప్లై చేసామనుకో ఇంకా అసలు క్రాప్ డ్యామేజ్ యూజువల్ కాదు. మిగతా కావాల్సిన యూజువల్ ఏమాత్రం క్రాప్ డ్యామేజ్ కాదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ మెథడ్, బెస్ట్ మెడిసిన్, ఈజీయెస్ట్ మెథడ్. చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. డబ్బు మిగులుతుంది, లేబర్ మిగులుతుంది, అన్ని రకాల ఉపయోగం రైతు. క్రాప్ డ్యామేజ్ పూర్తి మిగిలిపోతుంది. యూజీ బెస్ట్ మెడిసిన్. ఈ మిగతా రైతులు బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు.